రావణుని ప్రలోభపూరితమైన కామ ప్రసంగం విన్న సీతాదేవి ఎదురుగా ఉన్న గడ్డి పొరక తీసి రావణుని ముందుంచి భయకంపితమైన దీన స్వరంతో, నీ మనసు మార్చుకొని అపర సౌందర్యవతి అయిన నీ భార్య మండోదరి మీద వాత్సల్యాన్ని పెంచుకో. నా పుట్టినిల్లు, నా మెట్టినిల్లు ఈ భూమండలంలో పరమ పవిత్రమైనవి. అటువంటి నేను అకార్యాలకు అనంత దూరంలో ఉంటాను. నేను పతివ్రత ధర్మశీలను, ఇక్ష్వాకు వంశ కోడలిని. అటువంటి నన్ను భార్యగా భావించడం మహాపాతకం. ఇంద్రియ నిగ్రహం లేక కట్టుకున్న భార్యను విస్మరించి పరస్త్రీలను మోహించే నువ్వు ధర్మ అధర్మాల గురించి పలకజాలవు. ఆత్మజ్ఞాన శూన్యుడైన దురాశాపరుడైన రాజు వల్ల రాజ్యం సర్వనాశనమవుతుందని నీ వేద పండితులు నీకు చెప్పలేదా? వారు చెప్పినా నీవు విననివాడవేమో. సర్వ సంపదలతో అలరారి ఈ లంకా నగరం నీ ఒక్కడి దురాచారాల వల్ల సర్వనాశనం కాబోతుంది. అప్పుడు నీచే పీడింపబడ్డ సర్వభూత కోటి సంతోషిస్తుంది. రావణ, రామలక్ష్మణులంటే ఎవరో చెప్తా విను అని పలుకుతుంది జగన్మాత. చలించిన మనసుతో వింటున్నాడు హనుమాన్. ఫ్రెండ్స్, ఫాలో ద నెక్స్ట్ వండర్ఫుల్ వీడియో. జై శ్రీరామ్, జై హనుమాన్.